హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడవ రోజు ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్ర నగర్, ఆరాంఘర్ చౌరస్తా, పెద్దంబర్పేటలో తనిఖీలు చేపట్టారు. ఇటు చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూర్, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులను తనిఖీ చేసి 11 బస్సులను కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేసి కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న బస్సులను చెక్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. ఆరాంఘర్ చౌరస్తా దగ్గర ఉన్నారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గతంలో కూడా పండుగల సీజన్ లో ఒకే నంబర్ ప్లేట్ తో కూడా 2-3 బస్సులు నడుపుతున్న సంఘటనలు కనిపించాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సంక్రాంతి పండుగ సీజన్ను ప్రైవేట్ ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి. అడ్డగోలుగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నాయి. దీంతో ట్రావెల్స్ అధికారులు ఇప్పటికే రవాణా శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. బస్సులను కూడా సీజ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఆరంగర్ చౌరస్తాలో ఉన్నాను. ఆరంగర్ చౌరస్తాలో ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మనతో డిటీసీ సదానందం ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఎన్ని చోట్ల ఈ మొత్తం తనిఖీలన్నీ కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? ప్రభుత్వ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు, ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆధారం మేరకు మేము హైదరాబాద్ రంగా టీంలు మొత్తం ఇక్కడ విజయవాడ హైవేను, బెంగళూరు హైవేను ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మెయిన్గా ఫేర్ కలెక్షన్ ఎక్కువ చేస్తడంతో కంప్లైంట్స్ వచ్చినాయి. వాటి మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నాము. అదే ఫేర్స్ ఎక్కువ కలెక్షన్ మా దృష్టికి వస్తే మాత్రం తగిన యాక్షన్ ఉంటుంది. తర్వాత మీరు ఇబ్బంది పడకుండా, పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. కేవలం అధిక ఛార్జీలు వసూలు మాత్రమే ప్రాముఖ్యంగా చూస్తారా? ఇంకా ఏ అంశాలు తనిఖీల్లో భాగంగా ఉంటుంది? అదొక్కటే మెయిన్ కాన్సెప్ట్. తర్వాత ట్యాక్స్ లేకుండా మెర్సెంటైల్ గూడ్స్ ఎక్కువ చేయటం కానీ, ఈ మన అదర్ ఫైర్ ఎగ్జిస్టెన్స్ కానీ వయలేషన్స్, ఎనీ వయలేషన్స్ ఉన్నప్పుడు మాత్రం అవి కూడా చూస్తాం. దాంతోపాటు ఏదైనా తేడా ఉంటే పనిష్మెంట్స్ ఇస్తాము. ట్యాక్స్ లేకుండా బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి? ఈ తనిఖీలు ఎప్పటి వరకు కొనసాగుతాయి? అలాగే ఇప్పటిదాకా ఎన్ని బస్సులు సీజ్ అయినాయి? మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు 7వ తారీఖు జనవరి 7 నుంచి 17వ తారీఖు వరకు ఈ తనిఖీలు కొనసాగుతుంటాయి. సో ఇవి కంపల్సరీగా చేయడం జరుగుతుంది. ఎన్ఫోర్స్మెంట్ అనేది కంపల్సరీ. ఏమైనా వయలేషన్స్ కానీ ఏమైనా కంపల్సరీ సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 150 పైగా బస్సులకు సంబంధించిన కేసులు నమోదు చేశామని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ కేసుల్లో ఎక్కువగా ఎలాంటి కేసులు ఉన్నాయి? నిబంధనలు ఉల్లంఘించినటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ ఈ గూడ్స్ ఎక్కువ మేజర్గా, తర్వాత ట్యాక్స్ లేనటువంటికి సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ట్రావెల్స్ సంబంధించి చాలా వరకు టికెట్ల విషయంలో కూడా మాయాజాలను చూపిస్తున్నారు. అంటే బస్ టికెట్ బుక్ చేసేటటువంటి విషయంలో బ్యాక్ సీట్లకు ఒక రకమైనటువంటి ధర నిర్ణయిస్తున్నారు. అలాగే ఫ్రంట్ సీట్లకు ఒక రకమైన ధర నిర్ణయిస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల రవాణా శాఖ ఏం చేస్తుంది? మా దృష్టికి వస్తే మాత్రం 100% వాళ్ళ మీద యాక్షన్ చేయడం, ఎక్కువ ఫేర్ వసూలు చేస్తే మాత్రం. అది మొత్తానికి సంక్రాంతి పండుగ విషయంలో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తే మాత్రం ఖచ్చితంగా తాము తగిన రీతిలో స్పందిస్తాం. ఇప్పటికే 10ల సంఖ్యలో బస్సుల మీద కేసులు నమోదు చేశామంటూ కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం ప్రజెంట్ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఇటువైపుగా వచ్చేటటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా ఇటు రవాణా శాఖ అధికారులు ఆపుతున్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా బస్ తనిఖీలో భాగంగా ఎక్కువ శాతం అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారా అనే అంశాల గురించే ప్రాముఖ్యంగా తీసుకుని ఇదే విషయాన్ని ఇప్పుడు తనిఖీల్లో చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 150కి పైగా కూడా కేసులు నమోదు చేసిన అన్ని కేసుల్లో కూడాను ప్రధానంగా అధిక ఛార్జీలు వసూలు చేసినటువంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ కూడా రవాణా శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా బస్సుకు ఫిట్నెస్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, తెలంగాణ రోడ్ ట్యాక్స్ లేకపోయినా కూడా వాటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసు రవాణా శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సందర్భం. ఇక 20వ తేదీ వరకు కూడా ఈ తనిఖీలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతాయంటూ కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రయాణికులు అసౌకర్యం కల్పించినా, మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఛార్జీలు వసూలు చేసినా కూడా ఉపేక్షించేది లేదు. ఛార్జీలు వసూలు చేసినట్టు తమ దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు తక్షణమే చర్యలు తీసుకుంటామంటూ కూడా రవాణా శాఖ అధికారులు అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు పెద్ద ఎత్తున కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రమే కాకుండా ఇటువైపుగా 7 సీటర్ వెహికల్స్ కావచ్చు, తర్వాత కార్లు కూడాను, కార్లకు సంబంధించినటువంటి తనిఖీలు కూడా ప్రజెంట్ కొనసాగుతూ ఉన్నాయి. అయితే నార్మల్ సీజన్లో సుమారుగా 1000 రూపాయలు ఛార్జ్ ఉన్నటువంటి బస్సుల్లో కూడాను ఇప్పుడు 2000, 3000 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. డిమాండ్ను బట్టి ఇంకా అధికంగా 5000 వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయ్యి 7వ తేదీ నుంచి కూడా వరుస
వరుసగా ఈ తనిఖీలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక 20వ తేదీ వరకు కూడా అంటే పండుగ సీజన్ ముగిసి తిరిగి హైదరాబాద్కు చేరుకునేంత వరకు కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి సందర్భం. మరోవైపు సామర్థ్యానికి మించి ఎవరైనా ప్రయాణికులను తీసుకెళ్తున్నారన్న అంశాలు కూడా ప్రధానంగా చూస్తూ ఉన్నారు. అయితే సీటింగ్ సామర్థ్యం 50 మంది ఉన్నటువంటి బస్సుల్లో కూడా సుమారుగా 10 మంది అధికంగా 15 మందిని కూడా అధికంగా తీసుకెళ్తున్నారు. ఇదే కాకుండా చాలా చోట్ల కూడా గూడ్స్ ఎక్కువగా తరలిస్తూ ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రత్యేకంగా కింది భాగంలోనూ పై భాగంలోనూ ప్రయాణికులకు సంబంధించినటువంటి లగేజ్ను తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఉంటాయి. అయితే ఆ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు మాత్రం దాంట్లో గూడ్స్ సప్లై చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో వారి దృష్టికి వస్తే మాత్రం అక్కడికక్కడ ఆ బస్సులను సీజ్ చేస్తున్నటువంటి సందర్భం. సో ఈ రోజు కూడాను ఒక ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సును సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ 7వ తేదీ నుంచి సుమారుగా ఈ 3 రోజుల కాలంలో 15 వరకు కూడా బస్సులు సీజ్ చేసినట్టుగా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి యజమానులు కావచ్చు బస్ టికెట్స్ బుకింగ్ చేసుకునేటువంటి సమయంలో కూడాను మాయాజాలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. బ్యాక్ సీట్లకు ఒక రకమైనటువంటి ధర నిర్ణయిస్తూ ఉన్నారు, ఫ్రంట్ సీట్లకు ఒక రకమైనటువంటి ధర నిర్ణయిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ప్రయాణికుల నుంచి దోచుకునేటటువంటి ప్రయత్నం అంటూ కూడా రవాణా శాఖ అధికారులు భావించినటువంటి నేపథ్యంలో అలాంటి వాటిపైన కూడా ఈ చర్యలను తీసుకుంటున్నామంటూ కూడా ఇప్పటికీ స్పష్టం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఎక్కడికక్కడ తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఆరంగర్ చౌరస్తాతో పాటు నల్గొండ వైపు వెళ్ళేటటువంటి వాహనాలు కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఇటువైపుగా మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి బస్సుల మీద కూడాను ఎక్కువగా ఫోకస్ కొనసాగుతుంది. పవన్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్.